హాయ్ గాయ్స్, హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా పుట్టింటికైతే వెళ్తున్నానండి. బొడ్రాయి ప్రతిష్టత ఉంది. ఇది మీకు ఎవరికైనా తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ నేనైతే వెళ్తున్నాను. మా ఊర్లో చేస్తున్నారు. పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడికి పూజ చేశానండి. పూజ చేసుకొని ఆటోలో అయితే బయలుదేరుతున్నాం. ఒకసారి చూడని వాళ్ళు కూడా, సిటీలో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు కదా ఆ పండుగ గురించి, ఒకసారి చూపిద్దాము అనే ఆలోచనతో నేను వీడియో అయితే తీస్తున్నానండి. ఎక్కడ మిస్ కాకుండా మొత్తం స్కిప్ చేయకుండా వీడియో అయితే ఖచ్చితంగా చూడండి గైస్. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్. మీ ఊర్లో బొడ్రాయి ప్రతిష్టత అనే పండుగ ఎప్పుడైనా జరిగిందా? 3 days ఉంటుంది. నేను మొత్తం వీడియో అయితే తీసి పెడతాను మా ఊర్లో ఎలా జరుగుతుంది అనేసి. మీ సైడ్ కూడా జరిగిందా? జరిగితే ఒకవేళ కామెంట్ చేయండి. ఈ పండుగ గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే. ఇక్కడ బస్సుల దగ్గర అయితే ఎక్కడానికి పోతే అసలు ఊపిరి కూడా ఆడట్లే అండి బాబు. అందుకోసమే మా హస్బెండ్ అయితే నాన్ స్టాప్ బస్సు అయితే ఎక్కించిండు. ఆధార్ కార్డు అయితే కాదని చెప్పేసి మమ్మల్ని బస్సు ఎక్కించి ఆయన అయితే వెళ్ళిపోయాడు. నేను పిల్లల్ని తీసుకొని వచ్చేసాను. చాలా టెన్షన్ అయిపోయింది వచ్చేటప్పుడు. టెన్షన్లో భయంలో వచ్చేసిన తర్వాత మా అక్క మా బావగారు అయితే వచ్చేసారు. బస్ స్టాండ్ దగ్గరికి ఆటోలో ఎక్కించుకొని వచ్చారు. చూడండి మా ఊరు గేటు, అది మొత్తం మా ఊరు చెరువు అండి. ఇంటికి వచ్చాము. ఆల్మోస్ట్ అమ్మేసిన ముగ్గు అక్కడ ఎంత చక్కగా ఉంది కదా. ఆ ముగ్గు నాకు వేయడానికి అయితే అస్సలు రాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూడండి. లగ్జరీ ఆఫ్ లైఫ్ ఇచ్చేవాడు. లగ్జరీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటిది? భోగాన్ని ఇచ్చేవాడు. భోగం అంటే ఎలాంటి భోగం? నేను చిన్న ఇల్లు కట్టుకున్నా, స్వామి నన్ను అనుగ్రహించి స్వామి, 2 రూమ్లు వేసుకుంటాను. అల్లుడు వచ్చినప్పుడు ఒక రూమ్ లో పడుకుంటాడు, నేను నా కొడుకు ఒక రూమ్ లో ఉంటాము. మంచిగా 2 రూమ్లు వేసుకోవడానికి ఇల్లు ఇచ్చేవాడు, అంటే భోగాన్ని ఇచ్చేవాడు. లగ్జరీ లైఫ్. వాహనాలు శుక్రగ్రహాయ ఇదన్నమమ. ఓం ఇంద్రాణి మాసునారసు సుభక్తే మహావశ్రవం నహ్యస్య అపరంజరజర సామరదేవతి స్వాహ. ఓం ఇంద్రవర్ధ్వజవాయ సంవిదాచార్యాదేవి స్తుతస్య తమ ప్రణీత తవ శోరుషర్వన్నాభివాసంత కవయస్య గణా స్వాహ. అందరూ కూడా చేతులు జోడించండి. యజమాని ప్రతిష్ఠ చేస్తారు అంటే ఆ ధాన్యాదివాసం. ఈ రోజు రాత్రి ధాన్యంలో పడుకొని బొడ్రాయి అంతా తిరుగుతాడంట రాత్రి పూట. ఆ నాభీశీల దేవత శీతలమాత అంటారు. ఆమె ఏమనాలి? శీతలమాత బొడ్రాయి. ఆమె ఏం చేస్తుంది అంటే రాత్రి అంతా చూసుకుంటది. అరే నా ఊరు పరిధి ఎంతవరకు, పెద్దదారపల్లి గ్రామం ఎంతవరకు, మనోడు ఎట్టున్నాడు, వీడి ఇల్లు కట్టిండా లేదా సూతం అని అన్ని చూసుకొని తిరిగి వస్తుంది. ఎంతరా వరకు నా పరిధి, ఈ గ్రామంలో ఏమన్నా కలరా కానీ మసూచి కానీ అంటూ వ్యాధులు కానీ రాకుండా మనల్ని రక్షిస్తుంది. భూతపేత పిశాచాలు రాకుండా మనల్ని రక్షిస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? ఊరు దాటిపోయేటప్పుడు పెద్దదారపల్లి దాటిపోతున్నాం, పాలమూరులో ఏదో పని ఉంది, బండి మీద పోతున్నాం. మనసులో నేను బొడ్రాయి ఎక్కడో ఉంటుంది, నేను ఈడున్నా, బండి మీద పోతున్నా. ఒక్కసారి బొడ్రాయిని గుర్తు తెచ్చుకోవాలి. నాభీశీలని, అమ్మ నేను ఊరు దాటిపోతున్నా, నన్ను రక్షించు, మళ్ళీ నేను ఇంటికి వచ్చేటట్లు చెయ్యి అని. అందుకే మనము పెళ్లి పెట్టుకున్నా గంట దీపం కానీ దానికి తిరుగుతామా లేదా, శాఖ వస్తామా లేదా, అన్నీ ఆ శీతలమాత నమస్కారం చేసుకోవాలి. అట్లాగే దాంట్లో 108 తత్వాలను కూడా నింపుతారు మంత్రం చేత, అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏడున్నాం? రాహవే ఇదం నమ్మ. రేపు ధాన్యాన్ని తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరు మంగళారతి రావాలి. ఎంత ఉంది ఈడ జనాభా? ఈ ఊరు జనాభా 2500. ఎన్ని ఇండ్లు ఉన్నాయి? 600 ఇండ్లు. ప్రతి ఇంటి నుంచి ఒక మంగళారతి రావాలి. ఇక్కడి నుంచి వచ్చింది ఆడపిల్లలు. వచ్చిండ్రా ఆడపిల్లలు? చేతులు ఎత్తాలి. ఈ ఊరు ఆడపిల్లలు వేరే ఊర్ల నుంచి వచ్చింటారు కదా. ఈ ఊరు ఆడపిల్ల అంటే వేరే ఊరికి వచ్చిన వాళ్ళు. పిలుచుకున్నారా లేదా? అందరు పిలిచిందా లేదా? పిలువనోళ్ళు కూడా పిలవండి. ఆడపిల్ల ఇంటికి వస్తే లక్ష్మీదేవి. మన ఇంటికి మనది ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. సరే, శక్తి ఉన్నోళ్ళు శక్తి పెట్టాలని ఆడపిల్ల ఎప్పుడు కోరుకోదు. తన అన్న పెట్టిన ఒక చీర పెడితే చాలు, 30 మందికి పోతుంది. మా అమ్మ ఇంటికి పోయినా మా అన్న ఇది పెట్టిండు, మా అన్న ఇది పెట్టిండు, మా అన్న కారు తెచ్చిండు, మా అన్న బండి తెచ్చిండు, మా వదిన ఇది పెట్టిందని 100 సార్లు చెప్పిందే చెప్తుంది. వినబుద్ధి కాదు. కానీ ఎందుకు చెప్తుంది అంటే వాళ్ళ అన్న మీద ప్రేమ, తన పుట్టింటి మీద ప్రేమ. ఆడపిల్ల ఏది కోరుకోదు. కాబట్టి ఆడపిల్లని వీలైన వాళ్ళు పిలుచుకోండి. ఆ పిలుచుకొని ఏదో కొద్దిగా పెట్టండి. ఇది పెట్టాలి, వాళ్ళు పెట్టిండ్రు వాళ్ళని చూసి వాత పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఎవరి స్థాయిలో వాళ్ళు పెట్టాలి. నా స్థాయిలో నేను పెడతా, నీ స్థాయిలో నువ్వు పెట్టు. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు పెట్టండి. ఏదో ఒకటి జాకెట్ పెట్టి పంపించినా చాలు. ఆ పిల్లకి ఏమంటుంది, బొడ్రాయి పండుగ జరుగుతుంది, నేను కూడా రావాలి నా ఊరికి అని ఒక కోరిక ఉంటుందా? ఉంటది. ఇట్లాంటి టైం అప్పుడే అందరు వస్తారు ఊర్లో. అరే నేను చిన్నప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరు వచ్చిండు, వాళ్ళని చూడాలి, పలకరియాలని ఉంటుంది. ఆ ఆడపిల్లని కూడా పిలుచుకోండి. అట్లాగే ధాన్యాదివాసం తెచ్చేటప్పుడు మంగళారతి ఏమన్నా మంగళారతి అంటే తెలుసు కదా, 2 దీపాలు పెడతాం. పెళ్లికి ముందు ఇద్దరు పట్టుకొని పోతారు కదా, ఆ మంగళారతి సెట్టు. ఎందుకంత క్లియర్ గా చెప్తున్నా, ఒత్తులు వేసుకోండి, నూనె వేసుకోండి, తీసుకొని రండి. ఒక చేతిలో బియ్యము, ఒక చేతిలో మంగళారతి. ఎందుకొరకు మంగళారతి? దీపాలు ముట్టించుకోకండి, ఈడ తెచ్చి పెట్టండి. మనం ఆ నాభీశీలకు ఇక్కడ రాత్రి పూట అందరం ఒకటేసారి 400 మందిని 600 మంగళారతులు ఇటు ఉండాలి రాత్రికి. ఆ 600 మంగళారతులతో హారతి ఇస్తాం మన బొడ్రాయికి. అంటే ఇక్కడ వచ్చింది అమ్మవారి, ఇక్కడ ఈ పూజలలో ఉంటుంది. అందరం వచ్చి బొడ్రాయికి హారతి ఇవ్వాలి. తెస్తారా లేదా అందరూ? మిమ్మల్ని నేను పైసలు అడుగుతలేను, నేను మంగళారతులు తీసుకురమ్మన్నా. నూనె వేసుకొని రండి, ఈడికి వచ్చినాక వెలిగిద్దాం. అర్థమైందా? రేపు రాత్రి ధాన్యాదివాసం అయినంబడే చివర అందరం కూర్చొని మంగళారతులు ఉన్న వాళ్ళంతా ఒక దిక్కు, లేని వాళ్ళంతా ఒక దిక్కు. ఇన్నే ఈ రోజు రాత్రే అందరూ మంగళారతులు తీసుకొని రావాలి. బియ్యం తీసుకురావాలి యథాశక్తిగా. 7:30కు ముందే తీసుకురండి, పూజలు ప్రారంభమైతాయి. ధాన్యాదివాసం 7:30 కానీ కొంచెం ముందే 6:30కే వచ్చేయండి. మంగళారతులు తీసుకొని నూనె వేసుకొని ఒత్తులు వేసుకొని రండి. ముట్టియకండి, నేను చెప్పినప్పుడే వెలిగియండి. 5 గంటలకు ఊరేగింపు పోయి వచ్చినప్పుడే ఊరేగింపు వస్తుంటది. ఇప్పుడు 4:30-5 గంటలకు బయలుదేరుతుంది ఊరేగింపు. మన ఇంటికి వచ్చినప్పుడు మనం నీళ్లు పోయాలి. ఆ బొడ్రాయి వస్తుంది, మనం లోపల కూర్చొని టీవీ సీరియల్ చూసుకుంటుంటే కాదు, బయటికి రావాలి. మళ్ళీ రాదు అది. మళ్ళీ ఒకసారి ప్రతిష్ఠ అయిందంటే రాదు. మనం ఆ టైంలో సీరియల్ చూసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం ఉంటే కాదు. సరే నీ కర్మరా, నువ్వు సీరియలే చూసుకుంటుండ్రు అని అంటది అమ్మ. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం బయటికి రావాలి. ఇంట్లో నుంచి బయటికి వచ్చి మంచిగా ఒక బిందె నీళ్లు పోసి, క్లియర్ గా చెప్తున్నా, 4 గంటలకు 5 గంటలకు శోభయాత్ర. ఐదు చెప్పండి అయ్యగారు ఎండ ఎక్కువ ఉంది, 5కి చెప్పండి. అంటే మనం తిరిగి వచ్చే వరకు రాత్రి చీకటి కాదు, కానీ నైట్ ఎట్లా అయినా చేద్దాం. ఎంతవరకు? సరే అంటే ఎంతవరకు అంటే మళ్ళీ రాత్రి పూజలు ఉంటాయి కదా, ధాన్యాదివాసం. సరేలే, 5 గంటలకు పోయి 6:30-7 గంటలకంతా గుడికాడికి రావాలి. వచ్చినప్పుడే ధాన్యాదివాసం అయినాక మంగళారతులతో అందరం హారతి. సరేనా? ఓకే కదా? తేవాలి మంగళారతి. ఆడపిల్లలు కూడా పట్టుకొని రావాలి. ఇంట్లో ఒకరు బియ్యం పట్టుకొని రండి, అందరు రండి. ఎక్కడెక్కడ ఉన్న ఆడపిల్లలు ఏ ఊర్ల నుంచి, ఈ ఊరు నుంచి ఎక్కడనో ఇచ్చింటారు పాపం. ఆ పాపం మా ఊర్లో ప్రతిష్ఠ జరుగుతుంది, మా అన్న పిలిచిందని చెప్పి నువ్వు పైసలు ఇస్తే లేకపోతే ఆయన బస్ ఎక్కువ స్థానం వచ్చింటది. అట్లా వచ్చిన ఆడపిల్లలందరికీ కూడా మంచి జరగాలి. అందరికీ, ఈ ఊరు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, రాఘవే ఇదం నమమ, మీ జాతకంలో ఏమైనా సర్పదోషాలు ఉంటే తొలగిపోవాలని రాఘవే ఇదం నమమ అనుకోండి. రెండే ఇంత నిదానం తిరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. హోమం చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళ హోమగుండాల దగ్గరికి వెళ్ళండి. అందరూ దోషులు ఇట్లా చేతులు పట్టండి. అయ్యా కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి ఫ్రెండ్స్. ఈ కాళ్ళు ఇట్లా అవసరం లేదులేండి. ఇక మా స్కూల్ చేద్దామని వచ్చిన, అందరు తింటున్నారు. నేను చదువుకున్న స్కూల్.
ఇదంతా మా స్కూల్ అన్నమాట. తింటున్నారు ఇక్కడ.